అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారికి జూన్ 27 శుక్రవారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఒక స్త్రీ కాలకూటకు విషం కక్కబోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారు. అయితే కుంభరాశి వారి ఇంట్లో జూన్ 27 తారీఖు శుక్రవారం రోజున ఏ స్త్రీ కాలకూట విషాన్ని కక్కబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే వీడియో నచ్చితే మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది. కానీ ఉద్యోగం చేసేవారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవారు, పని భారం ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి కాస్త కూడా రిలాక్స్ అనేది లేకుండా కష్టపడడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. కాబట్టి అనారోగ్యంగా ఉండకుండా మనం ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఎంత సంపాదించినా ఆరోగ్యంగా లేకపోతే ఆ డబ్బులు వ్యర్థం అనేది చెప్పుకోవచ్చు. కాస్త ఆరోగ్యం పైన కూడా శ్రద్ధను పెట్టవలసి ఉంటుంది. ఇక మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సంపాదించుకోవచ్చు. కనుక డబ్బులతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎంత సంపాదిస్తే అంత మంచి. ఇక సంపాదన మీద పెట్టే దృష్టి కాస్త ఆరోగ్యం పైన కూడా పెట్టవలసి అయితే ఉంటుంది. అలాగే వీరు చాలా కష్ట స్వభావులు. అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులు. ఎంత కష్టం వచ్చినా సరే అనుకున్నది ఏదైనా ఉంటే అది సాధించేంత వరకు కూడా అస్సలు కూడా నిద్రపోరు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశివారు. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశివారు మీరు ఏదైనా ఆలోచించి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారు మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు కూడా. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి బంధం దృఢంగా మారుతుంది. విద్యార్థులకు కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. పరీక్షలకు, ఇంటర్వ్యూలకు, అలాగే రిపేర్ రిపేర్ ఎవరైతే అవుతున్నారో వారు కూడా ఈ సమయంలో బాగా ఖచ్చితంగా కూడా 100% కూడా అనుకున్నటువంటి ఉద్యోగం సాధించి తీరుతారు. అంతేకాకుండా ఇక వీరికి ముందు మంచి సమయం అయితే ఉంటుంది. కొత్త వాటిని మొదలు పెడితే కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా బాగుంటుంది. కెరియర్లో కూడా సక్సెస్ని పొందుతారు. మీడియా, మార్కెటింగ్ వంటి వారికి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. కొత్త అవకాశాలు అయితే వెతుక్కుంటూ వస్తాయి. వీరికి నక్షత్రం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఒక స్త్రీ కాలకూట విషయాన్ని అయితే కక్కుతుంది. ఆమె ఎవరో తెలిస్తే కనుక ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే మీ చుట్టూ ప్రక్కలే ఉంటుంది. మీతో అన్ని విధాలుగా కూడా మంచిగా మాట్లాడినట్టే ఉంటుంది. కానీ ఆమె మనసులో మాత్రం మీ పైన ఎంతో కక్ష, కుట్ర అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారు అందరినీ సులువుగా నమ్ముతారు. అందరూ మన వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశికి జన్మించినటువంటి వ్యక్తులు రాశికి చెందినటువంటి వ్యక్తులకి మాత్రం
ఎక్కువగా ఎదుగుదల ఉంటుంది. అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. సంపాదించాలనే తపనతో వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది. కానీ ఈ దొడ్డి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వీరి యొక్క ఎదుగుదలను చూసి అసలు ఓర్చుకోలేరు. ఇది గ్రహించలేకపోతూ ఉంటారు. అందరూ మన వాళ్ళేనని, అందరూ మన మంచి కోరుతారని అనుకుంటూ ఉంటారు కుంభరాశి వ్యక్తులు. అయితే సొంత బ్లడ్ రిలేషన్స్ వ్యక్తులే. ఇది వినడానికి కాస్త కటువుగా ఉండవచ్చు. ఎందుకంటే సొంత బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు అలా మోసం చేస్తారు అని అనుకోవచ్చు చాలామంది. కానీ 100కి 100% ఇదే నిజమండి. సొంత వ్యక్తులే, బ్లడ్ రిలేషన్స్కి చెందిన వ్యక్తులే వీరికి ద్రోహం అనేది చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో వీరికి సంపద పరంగా చాలా ఎదుగుతూ ఉంటారు, కష్టపడతారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే పొందుతారు ఈ రాశివారు. కానీ ఇలా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది, కానీ వీరు మాత్రం జీవితంలో చాలా కష్టపడుతూనే ఉంటారు. వీరికి జీవిత పరంగా కూడా చాలా సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. జాతక రీత్యా చూసుకున్నా కూడా వీరికి సమస్యలు అనేటివి వస్తాయి. కానీ అన్నింటినీ కూడా అధిగమించి ముందుకైతే వెళ్ళగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే కలిగి ఉంటారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా దాటుకొని వెళ్ళేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో సొంత వ్యక్తులే కాలకూట విషయాన్ని అయితే కక్కుతూ ఉంటారు. ఆ యొక్క విషయాన్ని మీరు గ్రహించి దూరంగా ఉండాలి. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఈ విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు. వీరికి ఈ సమయంలో సప్తయోగ యాగం సప్తయోగ అదృష్టం పట్టనుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో కూడా రాని డబ్బు కూడా ఈ సమయంలో మీకు అందుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఉంటుంది. వివాహితులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ప్రేమ జీవితం మధురంగా మారుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం బాగా ఉంటుంది. ఆర్థిక పరంగా సమస్యలు అయితే తొలగిపోయి సంతోషంగా ఉంటారు. సొంత వ్యక్తులే కదా అని లైట్ తీసుకోవద్దు. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం కూడా మీరు గమనిస్తూనే ఉండాలి. ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు, ఏం చేస్తున్నారు, ఎలా అన్నటువంటి అంశాలను మీరు ప్రతిక్షణం కూడా గ్రహిస్తూ ఉండాలి. అప్పుడే మీకు రాజయోగం అనేది పడుతుంది. ఇక కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా ఈ సమయంలో మీకు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కూడా ఈ సమయంలో మంచి అభివృద్ధిని అయితే సాధిస్తారు. ఇక అంతేకాకుండా వీరికి జాతక రీత్యా కూడా అనేక విధాలు కూడా సమస్యలు ఉన్న అవి కూడా తొలగిపోతాయి. జాతకం అనేది వీరికి అనుకూలంగా మారిపోతుంది. వీరి యొక్క కష్టాలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు జీవితంలో ఇదివరకు ఏ విషయంలోనైతే కష్టాలను అనుభవించి ఉన్నారో, కష్టాలను పొంది ఉన్నారో అవే విషయాలు కూడా మీకు ఈ సమయంలో సంతోషాన్ని తెచ్చిపెడతాయి. మీ కష్టాలను ఖచ్చితంగా కూడా తొలగిస్తూ ఉంటాయి. లాభదాయకమైనటువంటి జీవితాన్ని కూడా మీరు గడపబోతున్నారు. మీకు దైవానుగ్రహం అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. దేవత యొక్క అనుగ్రహంతో మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు, చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ఇక కొంతమంది స్త్రీలతో, ముఖ్యంగా సొంత వారితోటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తెలుసుకున్నారు కదండి, కుంభరాశి వారికి ఎలాంటి స్త్రీ కాలకుట విషయాన్ని కక్కబోతుంది, వారిని మనం ఎలా గ్రహించాలి అని. అలాంటి వ్యక్తులు మన క్షణం కూడా మనకు ఎప్పుడూ కూడా ఏదో ఒక హాని చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మనల్ని ఏదో ఒక రూపంలో బాధ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉండాలి అంటే కనుక అమ్మవారికి నిత్యం పూజ అయితే చేసుకోవాలి. నిత్యం దీపారాధన, దీప నైవేద్యాలు ఎప్పుడు అమ్మవారికి సమర్పిస్తే మనకున్న కష్టాలు, శత్రు భయాల నుంచి అమ్మవారు బయటపడేస్తారు. అమ్మవారు బయటపడేసే మార్గాలను కూడా మనకు చూపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా భక్తితో, నమ్మకంతో కనుక అమ్మవారిని తలుచుకొని మనకున్న సమస్యలు కానీ అమ్మవారికి చెప్పుకున్నట్లయితే మనకి ఏ బాధలు ఉన్నా సరే అమ్మగారు తీర్చేసే
చేసే మార్గాలను అయితే మనకు చూపిస్తూ ఉంటుంది. నమ్మకంతో చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉండి అన్ని సమస్యలకు పరిష్కారం అయితే దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. కుంభరాశి వారికి ఆ శివయ్య అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.